హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూసేది విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 3 పనులు. చిన్నౌట్పల్లి దగ్గర నుంచి గొల్లపూడి వరకు జరిగే ఈ ప్యాకేజ్ 3 పనులు మెగా వాళ్ళు నిర్మిస్తున్నారు. మనం కరెక్ట్గా చిన్నౌట్పల్లి ఆపోజిట్లో, చిన్నౌట్పల్లిలో పిన్నమనేని ఆపోజిట్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఏరియాలో ఉన్నాం. ఆ ఏరియాలో పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇది సండే రోజు తీసిన వీడియో. సండే రోజు కాబట్టి ఎక్కువ మనకు అక్కడ హడావుడి కనిపించట్లేదు. అక్కడ ఒక జంక్షన్ వస్తుందండి. ఎక్కడైతే మన NH16 నుండి విజయవాడ బైపాస్ స్టార్ట్ అవుతుందో, రైట్ సైడు ఈ పొలాల్లోంచి స్టార్ట్ అవుతుందో కొత్తగా వేస్తున్నారు. అక్కడ మన ఇటు గన్నవరం ఊళ్ళోకి ఈ NH16లో దగ్గర రౌండ్గా కానీ లేదంటే ఫ్లైఓవర్ లాగా కానీ ఒక జంక్షన్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మట్టి చాలా గట్టిగా ఉండడం, సాయిల్ కొంచెం గట్టిగా ఉండడం వల్ల ఫైల్స్ అవేం కాకుండా ఓపెన్ ఫౌండేషన్ లాగా ఇక్కడ వేస్తున్నారని చెప్పారండి. ఇంకా క్లారిటీగా నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. ఓపెన్ ఫౌండేషనా లేకుంటే ఫైల్స్ ద్వారా పియర్స్ వస్తాయా అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఇది మాత్రం ఓపెన్ ఫౌండేషన్ అండి అన్నారు. ఎందుకంటే ఇక్కడ సాయిల్ చాలా మంచిగా ఉండడం వల్ల ఓపెన్ ఫౌండేషన్ ద్వారానే ఇక్కడ వేస్తున్నాము, దానికి సంబంధించిన వర్క్స్ అని చెప్పారు. ఏదైతే ఇక్కడ జంక్షన్ వస్తుందో ఆ జంక్షన్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయని చెప్పారు. దాన్నే చూస్తున్నాం. కరెక్ట్గా చిన్నౌట్పల్లి పిన్నమనేని ఆపోజిట్లో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళి జోన్ ఛానల్. అలాగే ఈ విజయవాడ బైపాస్ సంబంధించిన ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4, అలాగే బెంజ్ సర్కిల్ ఫేజ్ 2 సంబంధించిన వీడియోస్ తప్పకుండా వస్తుంటాయి. అలాగే విజయవాడ నుండి నరసాపురం వరకు జరిగే రైల్వే డబ్లింగ్ లైన్కి సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చేయవలసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. 10,000 దగ్గరలో ఉన్నాయి సబ్స్క్రైబ్స్. ఇప్పటివరకు నేను జీరో ఇన్కమ్ తోటే నేను వర్క్స్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఫాస్ట్గా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ సబ్స్క్రైబ్లు ఉండడం వల్ల ఎక్కువ వ్యూస్ రావడానికి ఉంటుంది. నేను కూడా ఎక్కువ వీడియోస్ అన్ని చోట్లకి వెళ్ళి తీయడానికి ఉంటుంది. కాబట్టి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నన్ను తప్పకుండా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ ఏదైతే విజయవాడ బైపాస్ రోడ్ సంబంధించిన ఫ్లైఓవర్స్, రోడ్ వర్క్స్ ప్రతిదీ కూడా మీకు తప్పకుండా నేను ప్రతి అప్డేట్ ఇస్తుంటాను. ఎక్కడ ఏ చిన్న వర్క్ జరిగినా కూడా తప్పకుండా ఇస్తుంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అందుకని ఈ చిన్న వర్క్ అంటే అక్కడ స్టార్ట్ అయింది ఒక 3 days 4 days అట్లా అవుతుందండి ఈ వర్క్ స్టార్ట్ అయ్యి. భూమి పూజ కూడా ఒక 2-3 days క్రితం చేశారంట. ఇది సండే రోజు తీసిన వీడియో. ఇప్పుడు మనం చూస్తుంది మెగా వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ అక్కడ నున్న బైపాస్ రోడ్డుకును ముస్తాబాద్కు మధ్యలో ఒక బేస్ క్యాంప్ ఒకటి, సైట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. బ్యాచింగ్ ప్లాంట్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి బీబీగూడెం పక్కన, మనం గన్నవరం దగ్గర నుంచి సూరంపల్లి వెళ్ళే రోడ్లో బీబీగూడెం ఉంటుంది కదా, ఆ గన్నవరం దాటిన తర్వాత ఫ్లైఓవర్ దిగ్గానే రైట్ సైడ్ ఇంకొక సైట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. అక్కడ ఏంటంటే ఈ స్టాఫ్కి సంబంధించిన క్వార్టర్సు, అలాగే ఏదైతే బ్యాచింగ్ ప్లాంట్ వచ్చే దాదాపు నేను 2 days అవుతుంది ఈ వీడియో తీసి, కాబట్టి దాదాపుగా ఇప్పటికీ కొంచెం కన్స్ట్రక్షన్ అది అయిపోయి ఉండొచ్చు. నేను వచ్చే 2-3 daysలో వచ్చే ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. పిన్నమనేనికి ఆపోజిట్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అన్ని చోట్ల వర్క్స్ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. దానికి సంబంధించిన ముగ్గు అది కూడా వేశారు. ఈ మెషినరీస్ అన్నీ కూడా బ్యాచింగ్ ప్లాంట్కి సంబంధించిన మెషినరీస్. దీని కెపాసిటీ ఏంటనేది కూడా, ఎంత ఉత్పత్తి చేసే కెపాసిటీ అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను తప్పకుండా చెప్తాను. ఈ బ్యాచింగ్ ప్లాంట్ మన బీబీగూడెం పక్కన నిర్మించిన బ్యాచింగ్ ప్లాంట్, అలాగే మొన్న ముస్తాబాద్కు మధ్యలో ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న బ్యాచింగ్ ప్లాంటు, అలాగే ఇంకొకటి కూడా గొల్లపూడి దగ్గరలో ఆర్ఓబి కడతారు కదా, ఆర్ఓబి దగ్గరలో కూడా ఇంకొక బ్యాచింగ్ ప్లాంట్, అక్కడ కూడా క్వార్టర్స్ వస్తాయని చెప్పారు. ఈ మొత్తం ప్యాకేజ్ 3 పనులు మొత్తం 30 kilometers ఉంటుందండి. చిన్నౌట్పల్లి దగ్గర నుండి దగ్గర సూరాయపాలెం
విలేజ్ దగ్గరలో ఉంటుంది. గొల్లపూడికి సురవైపాలెంకి మధ్యలో వస్తుంది. అక్కడ నుండి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ఈ 30 కిలోమీటర్లో ఉంటుందండి. ఈ మొత్తం ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి 3 బేస్ క్యాంపులు, ఒకటి ముస్తాబాద్ దగ్గరలో, బీబీగూడెం దగ్గరలో రెండోది, గొల్లపూడి దగ్గరలో మూడోది. ఈ మూడిటి ద్వారా ప్యాకేజ్ 3 వర్క్స్ కంప్లీట్ చేయడానికి ఇవన్నీ మిషనరీస్ ఇవన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు మెగా వాళ్ళు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆల్రెడీ ఇందాక చెప్పినటువంటి ముస్తాబాద్ పక్కన వీళ్ళ ఏదైతే బేస్ క్యాంప్ నిర్మించుకుంటున్నారో అది లాస్ట్ వీడియోలో నేను చూపించాను. కాబట్టి ఈ క్వార్టర్స్ ఎదురుగా చూపిస్తున్నాం. స్టాఫ్ క్వార్టర్సు, బ్యాచింగ్ ప్లాంటు, అలాగే ఇవన్నీ కూడా క్వార్టర్స్ అండి. వాళ్ళ ఇంజనీర్సు, వాళ్ళ డ్రైవర్సు, వాళ్ళు ఏదైతే ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళకి సంబంధించినవి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.